ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు? ఇవాళ పియర్ కిందికి 1.2 మీటర్లు 5 మీటర్లు దిగింది. అది దాన్ని రెక్టిఫై చేస్తుంటారు. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది. ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి ఇవన్నీ? రెండోది, అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద 3rd టీఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టిపెట్టి నామినేషన్ మీద, అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద, అది అవసరమే లేదు 3rd టీఎంసీ. ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పిన, ఇంత వేస్ట్ ఆఫ్ మనీ చేసి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ లాంటి ప్రాజెక్టులు, గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెమ్మ, భీమా, ఇవన్నీ కూడా మేము మొదలుపెట్టాయి 30% ఉన్నాయి. ఆల్రెడీ 10,000 కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేయవల్లే వరకు నీళ్లు పోతాయి. ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం? అందుకనే ఇప్పటికి రిక్వెస్ట్